హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ ఇండియన్ కిచెన్. సో ఈ రోజు మనం వచ్చేసాము నల్లాస్ ది రాయల్ రెస్టారెంట్ కి. సో ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి లోపలికి వెళ్ళి అంతా చూసేద్దాం. మరి లెట్స్ గో. ఎస్, ఇప్పుడు మనం కిచెన్ లోకి వచ్చేసాము. ఒకసారి ఎలా ఉందో చెక్ చేద్దాం. ఓకేనా, కమాన్. మటన్ కర్రీ. సో మేమైతే నార్మల్గా మటన్ కర్రీ వేరే ఉంటుంది ఇంట్లో చేసేది. మీరు రెస్టారెంట్ అంటే ఇక్కడ ఏంటి స్పెషల్ మటన్ కర్రీలు అంటే మీరు ఏమేమి వేసి చేస్తారు? మన దగ్గర వంశాలు ఉంటుంది. సౌత్ ఇండియన్ కిచెన్. ఓకే, సౌత్ ఇండియన్ స్పెషల్ ఉంటుంది ఇక్కడ. ఓకే, వంశాలు సేమ్ ఉంటుంది. ఓకే, దీంట్లో సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా అంటే మంచి టేస్ట్ గా రావడానికి? అలాంటివి ఏమన్నా? సీక్రెట్స్ ఏం లేదు, సీక్రెట్ మన చేతిలో ఉండాలి. ఓకే, అంటే పలానా కర్రీ బాగుంది లేదంటే ఈ ఫుడ్ చాలా టేస్టీగా ఉందని అంటే రివ్యూస్ ఎక్కువ వచ్చేది ఏదన్నా ఇక్కడ ఫేమస్ గా ఏదన్నా ఉందండి? తర్వాత ఇంకా మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే మిక్స్డ్ పలావ్, మటన్ కర్రీ, బొంగురా రైస్ అవి బాగా నచ్చుతుంది. చాలా నచ్చుతుంది, అంత కష్టం. ఇక్కడ ఇంకా ఏమేమి స్పెషల్స్ అంటే బాగా చేస్తారు? కస్టమర్స్ రివ్యూస్ ఉంటాయి కదా, మాకు ఈ ఐటమ్ నచ్చింది సో ఇది చెయ్యండి అని అడుగుతారు కదా. సో అలాంటి మిక్స్డ్ పలావ్, పండుగ ఫిష్ ఫ్రై. ఓకే, పండుగ ఫిష్ ఫ్రై కత్తా మంటగా ఉంటుంది. ఇప్పుడు ఉందా? ఇప్పుడు ఉన్నాయి మేడం. ఇప్పుడు కూడా. సో మనం కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. ఓకే, మరి మాకు ఇవ్వాలి, మరి మేము టేస్ట్ చేసి ఖచ్చితంగా ఇస్తాం. హలో సార్. ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? లఫ్తా కబాబ్ చేస్తున్నాను. లఫ్తా కబాబ్. ఓకే, లఫ్తా కబాబ్ చేస్తున్నారంట. ఒకసారి అది ఎలా చేస్తున్నారో ప్రాసెస్ అంటే చూద్దాం. ఇది ఆల్రెడీ తెచ్చి బోన్లెస్ చికెన్ అండి. ఇది మనకి ఇది మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నాం. కాజు పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్ని మసాలా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మిగతా మసాలా నేను చూపిస్తాను మీకు. మీకు సరిపడేంత సాల్ట్ అండి. ఇది కొంచెం లైట్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, కొంచెం మెంతి పౌడర్. ఇది మెంతి పౌడర్ అండి. మెంతి ఆకులతో పౌడర్ వేస్తారండి, ఆల్రెడీ మెంతుని. ఇది మనకి చిల్లీ ప్లేస్ ధనియాలో కొంచెం మన స్పెషల్ ఈ హోటల్ దండి. ఇది మన రా ట్రీట్ మసాలా, రా ట్రీట్ ప్రిపరేషన్ మేము చేసుకుంటాం ఇక్కడ. ఇది చిల్లీ ప్లేస్ ధనియాలో ఉంటాయి, హోల్ ధనియాలు. ఇది అంటే ఇది జింజర్ గార్లిక్ ఆర్ గ్రీన్ చిల్లీ చాప్ ఉంది. అల్లము, పచ్చిమిరపకాయలు ఇది చాప్ చేసుకునేది ఒక స్పూన్ అండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది అంటే ఇంకా కుక్ అయినాక ఇంకా బాగుంటుంది మీకు. ఇంకోటి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా, కొంచెం గరం మసాలా అండి. ఇది గరం మసాలా. సో మనం అన్ని పొళ్ళన్నీ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఎప్పటికప్పుడు కుక్ చేసేస్తాం? ఎప్పుడప్పుడే కుక్ అండి. మేము ఆల్రెడీ కుక్ హాఫ్ డన్ చేసి పెట్టడం వల్ల ఏం లేదు. కస్టమర్కి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లేట్ అయినా కూడా మనం ఫ్రెష్ ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. వేడివేడిగానే ఫ్రెష్ ఐటమ్ కూడా. ఇది ఇప్పుడు మ్యాగ్నెట్ అయిపోయిందండి. దాన్ని ఇప్పుడు దీనికి స్టీక్లో యాడ్ చేస్తాం. నిలువుగా పెట్టాలండి, జారిపోకుండా. ట్రై చేయండి. సార్ నాకు నేర్పిస్తున్నారు. ఇలా ఫస్ట్ ఇట్లా చేసుకోవాలి. ఇది వచ్చినా కూడా ఇట్లా ఇది అంటే జస్ట్ నిప్పుల మీద కాలుస్తామండి. హీట్ అయింది. పెరుగు, కాజు పేస్ట్, జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని నగ్గడి తీసుకొని పెట్టుకుంటాం. ఒక 10 మినిట్స్ అట్లా. కాజు పేస్ట్ వైట్నెస్ వస్తుంది. మనం కావాలంటే అప్పుడు కొంచెం స్వీట్ సాఫ్ట్ వేసుకుంటాం, కొంచెం చీజ్ యాడ్ చేసుకుంటాం. సార్
సరే ఏంటి సరే ఇది పండుకొప్ప అండి, పండుకొప్ప ఫిష్ ఫ్రై. పండుకప్ప ఫిష్ ఫ్రై. ఫిష్ ఫ్రై. ఓకే. ఇది మనకి ఈ మసాలా అండి. ఇది ఏం మసాలా సార్ ఇది? ఇది దీనికి కొంచెం మసాలా ఉందండి. ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసుకుంటాం మనం. ఫ్రై చేసుకుని పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాం. దీంట్లో అన్ని మసాలా, ధనియాల పొడి, సాల్ట్, కారం పొడి అన్ని వేసుకొని ఈ మసాలా సపరేట్ చేసుకుని పెట్టుకుంటాం మనము. దీంట్లో ఒకటి మనము లెమన్ యాడ్ చేసుకుంటున్నాం. వాటర్ లేకుండా ఉండాలి సార్ ఫిష్? వాటర్ లేకుండా ఉండాలండి. ఇది మంచిగా మనం వచ్చినప్పుడు సముద్రం నుంచి వచ్చినప్పుడు దీంట్లోకి సాల్ట్, కొంచెం లెమన్, పసుపు వేసి మనం వాష్ చేసుకుంటామండి. దాని మొత్తం ఇది స్మెల్ రాకుండా. ఇది వేసుకొని ఇప్పుడు ఇది పెంక మీద ఆయిల్ కాకుండా పెనం మీదనండి. ఆయిల్ దీని కూడా ఆయిల్ కూడా అంత ఎక్కువ ఏమి పట్టదు. ఆయిలే లేదండి. ఏమున్నదండి ఆయిల్ మొత్తం మసాలాలోనే ఉంటుంది కానీ బయటకైతే మేము ఏమి వేయము. ఇది స్లో ఫ్లేమ్లో మనకి టైం తీసుకుంటుంది కానీ టేస్టీ బాగుంటుంది. మనం ఆయిల్ ఫ్రై డీప్ ఫ్రై అలా చేసుకుంటాం కానీ ఇలా పెనం మీద సో డిఫరెంట్గా ఉందన్నమాట మసాలాలు అలాగా. సో ఇది అయితే రెడీ అవుతుంది. రెడీ అయ్యాక దాన్ని టేస్ట్ కూడా చూద్దాం. ఎస్ గైస్, ఇప్పుడు మనం వచ్చేసాం ఫుడ్ దగ్గరికి. సో టేస్ట్ చేద్దాం. సో టేస్ట్ చేసే ముందు మనతో పాటు ఈ రెస్టారెంట్ ఎండి ఉన్నారు సందీప్ గారు. సందీప్ గారితో కలిసి మనం ఫుడ్ అనేది టేస్ట్ చేద్దాం. హలో సందీప్ గారు. హాయ్ అండి. సార్, మీ హోటల్లో మరి చాలా ఫేమస్ అని, మరి 6 monthsలో మరి చాలా డెవలప్ అయిందని విన్నా నేను. సో ఇక్కడ స్పెషల్స్ అనేవి మాకు పెట్టారు కదా. సో ఈ హోటల్ అసలు స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మీరు? హోటల్ స్టార్ట్ చేయడం అంటే ఫుడ్ ఇండస్ట్రీ మీద ఎప్పటి నుంచో ప్యాషనెట్గా ఉన్నాను నేను. ఏంటంటే అన్ని రెస్టారెంట్స్ అన్ని ఫుడ్ ఇండస్ట్రీలా కాకుండా మన పూర్వకాలం అథెంటిక్ స్టైల్ తీసుకురావాలి, అది ఆర్గానిక్ వేలో తీసుకురావాలి. ప్రతి ఏరియా నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. హోమ్ స్టేట్ నుంచి వచ్చిన రీజనల్ టేస్ట్ అయితే మిస్ అవుతూ ఉంటారు. సో అది మనం అందివ్వాలి అన్న కాన్సెప్ట్లో ఇప్పుడు రాయలసీమ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి నచ్చినట్టుగా రాయలసీమ రాగి సంగటి కానీ ఇవి కానీ ఉండేటట్టు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి కావాల్సిన సీ ఫుడ్లో కూడా మనం ఏంటంటే ఆర్గానిక్ వేలో డైరెక్ట్ సముద్రంలో కానీ గోదావరిలో కానీ దొరికేటివే మనం తీసుకొస్తాం తప్పితే కల్టివేటెడ్ ఇట్లా పంటలు వేసి చెరువుల్లో పండించి ఆ టైప్ కాకుండా సముద్రం నుంచే డైరెక్ట్గా మనకి ఫ్రెష్ స్టాక్ ఇక్కడ లోకల్ వెండర్స్ నుంచి కూడా కాకుండా డైరెక్ట్ అక్కడ నుంచే తెప్పించి, సో గోదావరి వాళ్ళు కోనసీమ వాళ్ళకి వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ డిషెస్, తెలంగాణ వాళ్ళకి వాళ్ళ రీజనల్ డిషెస్ అన్ని కవర్ అయ్యేటట్టుగా మన దగ్గర అన్ని వాళ్ళ రుచులు వాళ్ళకి మిస్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ మీరు పెట్టడానికి. అవును. ఇది కారం కోడి అండి. సరే, కారం కోడి అంటే చికెన్ అండి. చికెన్ బోన్లెస్ చికెన్ అనమాట. బోన్లెస్ చికెన్తో చేస్తారు అది. పేరు కూడా చాలా కొత్తగా ఉంది. స్పైసీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. ఇది
ఇది డిఫరెంట్ గా టేస్టెస్ అయితే తగ్గుతున్నాయి సార్ నాకు. అవును. అంటే ఇప్పుడు మనం ఒక ఐటమ్ అంటే ఒక ఫుడ్ తింటే ఇది ఓకే, ఇది ఒక్క టేస్టే వస్తుంది. సో ఇది టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది సార్. నార్మల్ గా చికెన్ ఎలా ఉంటుందంటే బయట ఫ్లేవర్ ఉంటుంది, లోపలికి వెళ్ళేటప్పటికి ఏదో మీట్ తిన్నట్టు ఉంటుంది. ఇది ఎలా కాకుండా ప్రతి లేయర్ లోకి మనకి స్పైసెస్ అన్ని వెళ్ళి ఫ్లేవర్ ఉంటుందండి. ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది సార్. ఇది రొయ్యల వేపుడు అండి. చెప్పాను కదా, రొయ్యలు మాత్రం మనము చెరువులలో కాకుండా సముద్రం ప్రత్యేకించి తెప్పించి మనకి అక్కడ నుంచి చెరువుల్లో కనుక చూసుకుంటే మనకి మందులు వేసి పెంచడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో సీ ఫుడ్ అది చాలా మంచిది, హెల్త్ కి కూడా చాలా మంచిది. డాక్టర్స్ కూడా సీ ఫుడ్ తీసుకోమంటారు. అవును, దాని గురించి మనం ప్రత్యేకించి మనము ఆ మందులు వేసి పెంచినవి కాకుండా న్యాచురల్ గా పెరిగినాయి, సముద్రంలో నుంచి పెరిగినయే మనము ఖచ్చితంగా అదే మార్క్ చేసి వాడతామండి. ఓకే, టేస్ట్ చేద్దాం. చాలా టేస్ట్గా ఉందండి ఇది కూడా. ఇవి ప్రాన్స్ కూడా చాలా చిన్నవి కూడా ఉన్నాయి అనమాట. సో చిట్టివేలు అంటారు. చిట్టివేలు ఇవి దొరకడం చాలా కష్టం, పెద్దవైతే మనకి దొరుకుతాయి. అవునండి, ఇది లఫ్తా కబాబ్ అండి, ఇది మన రెస్టారెంట్ స్పెషల్ అన్నమాట. ఓకే, లఫ్తా కబాబ్. ఇది మేము ఇందాక దగ్గరుండి నేను కూడా దీన్ని ట్రై చేశాను. సో ఇందాక మనం చేసేటప్పుడు చూసాం కదా, సో దీనికి ఎగ్ అనేది చేసి దీన్ని రోల్ చేశారనమాట. సో ఆమ్లెట్ తో ర్యాప్ చేస్తారు చికెన్ కబాబ్. ఇంకా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. చాలా టేస్టీగా ఉందండి ఇది. దీంట్లో వేసిన ప్రతి ఒక్క ఏవైతే పొళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఫ్లేవర్గా ఉన్నాయి అనమాట. అప్పుడే స్మెల్ తెలుస్తుంది. సో తింటుంటే కూడా ప్రతి ఒక్కటి అది లోపలికి ప్రతి లేయర్కి వెళ్ళింది అనమాట. అది పొడులు ఆ స్మెల్ అనేది దిగింది. చాలా అయితే టేస్ట్గా ఉందండి ఇది కూడా. ఇది పండుగప్ప ఫిష్ ఫ్రై అండి. ఓకే, ఈ ఫిష్ కూడా మనకి సముద్రంలో దొరుకుతుంది అండ్ మన రెస్టారెంట్లో చాలా స్పెషల్. ఎస్, పండుగప్ప ఫిష్ ఫ్రై. నిజంగా సీ ఫుడ్ చాలా మంది ఇష్టపడతారండి. మనకి ఇక్కడ ఈ ఫిష్ లో స్పెషల్ ఏంటంటే ఫిష్ తినాలంటే చాలా మంది ముళ్ళు గురించి భయపడుతుంటారు. ఈ ఫిష్ లో ఒక సెంటర్ మిల్ ఉంటుంది, ముళ్ళుతో ఉంటుంది. తినాలి అంటే ఇబ్బంది పడే వాళ్ళకి కూడా ఇది తినొచ్చు అన్నమాట. సో టేస్ట్ చేద్దాం ఒకసారి. చాలా బాగుందండి ఇది, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం ఐటమ్ సార్? పచ్చిమిర్చి కోడి కబాబ్ అండి. పచ్చిమిర్చి కోడి కబాబ్. పేరే డిఫరెంట్గా ఉంది సార్. ఓకే, అంటే ఇది తింటా ఇది నంచుకొని తినాలన్నమాట. ట్రై చేయండి, స్పైసీ లవర్ అయితే మీరు తినొచ్చు. ఓకే, సో నాకు మిర్చి చూస్తే గుంటూరు గుర్తొస్తుంది. గుంటూరు వాళ్ళు మిర్చి అంటే బాగా ఫేమస్ అన్నమాట. ఓకే, చాలా డిఫరెంట్గా ఉంది సార్ ఈ టేస్ట్. అవును, మనం ప్రతిదీ కూడా అంటే ఈవెన్ కారం మీరు అన్నారు కదా గుంటూరు మిర్చి అని చెప్పి, కారం విషయంలో కూడా బయట మనం ప్యాకెట్ కారాలు ఇవి వాడడం అనమాట. ప్రత్యేకించి మిర్చిలో ఆడించి పసుపు కానీ కారం కానీ ఇవి మేజర్ కదా, అవి ప్రత్యేకించి మనమే ఆడిస్తాం. ఆడించినయే ఇక్కడ వాడతాను నేను. ఇప్పుడు చికెన్ అంత ముందు తిన్నా నేను. సో అది ఏం ఐటమ్ సార్ ఇది? కారం కోడి. సో అది వేరేలా ఉంది, ఇది వేరేలా ఉంది టేస్ట్. నిజంగా తెలుస్తుంది, ఇది వేరియేషన్ తెలుస్తుంది అన్నమాట. ప్రతి దానికి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, డిఫరెంట్ గా ఉంటుంది. ట్రై చేద్దాం. బాగుంది సార్ కాంబినేషన్ రెండింటిది. మీరు స్పైసీ లవర్ అన్నమాట. అయితే స్పైసీ ఉంది కానీ సమ్ బా అలా లేదు సార్. బాగుంది, ఫ్లేవర్ బాగుంది. మనం ఇంకా ఈ కస్టమైజేషన్ లో కూడా మనం క్యాటరింగ్స్ కానీ మనం ఎక్కువ కార్పొరేట్ ఆఫీసులకి టాటా ఒకటి, టాటా ఏఏఏ, ఐసిఐసి లంబార్డ్ ఇలా కొన్ని కంపెనీస్తో టైఅప్ అయి ఉన్నాం. వాళ్ళకి ఏ ఫుడ్ రిక్వైర్మెంట్ ఉన్నా మన దగ్గర నుంచి వెళ్తుంటుంది అనమాట. అలాగే రీజనల్ ఇప్పుడు రాయలసీమ వాళ్ళకి ఇంట్లో ఏదైనా చిన్న ఫంక్షన్ ఉన్నా ఏదన్నా కూడా వాళ్ళకి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన నార్మల్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఏ క్యాటరింగ్స్ తీసుకున్నా మనకు ఊర్లలో దొరికే ఐటమ్స్ ఇక్కడ దొరకవు అనమాట.
సో అలా ఏం లేకుండా మనల్ని కన్సల్ట్ అయితే మాత్రం వాళ్ళకి ఏమి ఉన్నా, ఇప్పుడు ఆంధ్రాలో పనస్ ముక్కల బిర్యానీ అని చెప్పేసి అవి ఫేమస్, అవి అది ఇక్కడ ఎక్కడ దొరకదు. మనం అది కూడా మన అది కూడా చేస్తాం. ఇది తినాలని యా. సో దీంట్లో రాగి సంగటి కీమా మిక్స్ అండి, కీమా వేసారంట. సో ఎలా ఉందో నేనైతే ఇంతవరకు తినలేదు. రాగి సంగటి, కోడి పులుసు సంథింగ్, అవును, ఫిష్ పులుసు అట్లా తిన్నాం కానీ సో ఇదైతే టేస్ట్ చేయలేదు ఎప్పుడు. సో చూద్దాం ఎలా ఉంది. నాకు లెమన్ లేదు, నేను తినలేను. సో దీంట్లో యాక్చువల్లీ రాగి సంగటి కీమా మిక్స్ లో లెమన్ పిండుకుని తింటే చాలా బాగుంటుంది. నిజంగా అవసరం అండి, చాలా టేస్టీగా ఉంది, నిజంగా చాలా టేస్టీగా ఉంది. మనకు ఆ కీమా ఉన్నది తెలుస్తుంది అనమాట, చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఫ్లేవర్ కూడా. ఒక్కొక్కటి తింటుంటే నిజంగా ఇది బయట మనం టేస్ట్ చేస్తూ ఉంటాం కానీ సో ఇది కొంచెం వేరేగా అనిపిస్తుంది టేస్ట్లు కానీ ఆ ఫ్లేవర్ కానీ. సో దాంట్లో వీళ్ళు అందించే కూడా కొంచెం పోషకాలు అందిస్తున్నారు అనమాట. సో పనిమాల వెళ్ళి సో ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతున్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, సో వాళ్ళే పర్చేస్ చేసుకొని సో అలా చేసే వాళ్ళు ఇప్పుడైతే ఉండట్లేదు సార్. మనం రెస్టారెంట్ తీసుకున్నామా, పెట్టామా, సో వెళ్తుందా, సర్వే టేస్ట్ ఉందా అని చూస్తున్నారు కానీ ఆ టేస్ట్ సో మీరు ఒరిజినల్ గా రప్పిస్తున్నారు చూసారు. నేను ప్యాషనెట్ గా చేస్తున్నానండి. అంటే రెస్టారెంట్ ఏ బిజినెస్ అన్నా కూడా 1-2 months లో ప్రాఫిట్ చూసేయాలని ఇప్పుడు అందరూ చూస్తున్నారు. దానికి ఏంటంటే ఫుడ్ బ్లాగర్స్ ని వీళ్ళని నిజంగా ఫుడ్ బ్లాగర్స్ కూడా హెల్ప్ అవుతున్నారు. కాకపోతే ఒకేసారి ఒక 10 members ని ఫుడ్ బ్లాగర్స్ 1 month లో పిలిచాము అంటే కనుక నెక్స్ట్ మంత్ నుంచి ఆ రెస్టారెంట్ సేల్ పెరిగిపోతుంది. కానీ ఆర్గానిక్ గా అనేది ఉండదు. అది అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బిజినెస్ వచ్చిన తర్వాత ఒరిజినాలిటీని మర్చిపోతారు. ఫస్ట్ ఏదైతే ఏ ప్యాషన్, నేను అలా కాకుండా ఓకే ఫుడ్ బ్లాగర్స్ ని మనము కూడా పిలుస్తున్నాము కానీ ఆర్గానిక్ మంత్లీ వన్స్, అదేంటంటే జస్ట్ మార్కెటింగ్ గా యూజ్ అవ్వడం, జనాల్లోకి వెళ్ళడానికి. మనం ఏంటంటే నేను ప్యాషనెట్ గా ఏది కూడా నేను దేంతో అయితే స్టార్ట్ చేశానో అది పోగొట్టుకోకుండా ఉండడానికి నేను ఎంత టైం అన్నా కూడా పేషెన్స్ తోనే దీన్ని తీసుకెళ్దామని. నేను ఒక 6 months లో ప్రాఫిట్ చూసేయాలి, లేదంటే ప్రాఫిట్ మీద బేస్ అయ్యి నేను ఈ ఫుడ్ ఇండస్ట్రీ లేదు. నాకేంటంటే ఫుడ్ తిని ఓకే నచ్చింది అన్న సాటిస్ఫాక్షన్ చెప్పే దాంట్లో నాకు అదే ఒక 10 ఇన్కమ్ లాగా అనిపిస్తుంది. అవును సార్, మీరు ఇట్లాగా తీసుకొని పెట్టేవాళ్ళు చాలా రేర్ గా ఉంటారు. సో మనం ఎలా మంచి ఫుడ్ తింటామో జనాలకి అందిద్దామనే మరి సార్ ఒపీనియన్ అనమాట. నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ టేస్ట్ చేద్దాం. ఇది మిక్స్డ్ పలావ్ అండి, ట్రై చేయండి. బిర్యానీ వేరు, ఇది పలావ్ అనమాట. ఓకే, దీంట్లో మిర్చి కూడా వేసారు, ట్రై చేద్దాం. ఘాటుగా మిక్స్డ్ పలావ్ అంటే అన్ని ఫ్రాన్స్, చికెన్, మటన్, కీమా, ఆమ్లెట్, ఎగ్ అన్నీ ఉంటాయి. స్పైసీ ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. సూపర్ ఉందండి. మిర్చి కూడా ఇచ్చారు, ట్రై చేద్దాం. వెజ్ సుబా సపేరా అండి ఇది. ఓకే, వెజ్ సుబా సపేరా, పేరు చాలా వెరైటీగా ఉందండి. ఓకే, అన్ని వెజ్ తో, ఇది వెజ్ అండి, వెజ్ తో తయారు చేశారు. పాలకూరతో. ఓకే, భలే గార్నిష్ చేశారండి మంచిగా. గార్లిక్ నాన్ కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సుబా సపేరా పేరు కష్టంగా ఉంది. అన్ని వెజ్జెస్ తో తయారు చేశారు అనమాట. చాలా టేస్ట్గా ఉందండి. నేను ఎక్కువ రెస్టారెంట్కి వెళ్తే బటర్ నాన్ లేదా నాన్ వెజ్ కర్రీ ఏదో చెప్తాను. సో ఇక్కడ ఏదైతే కర్రీ ఇచ్చారో ఇక్కడ వెజ్ది సుబా సపేరా అంట. సో అది కర్రీ చాలా బాగుందండి. అది దీంట్లో నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ బిర్యానీ అనమాట. సో బిర్యానీతో కంప్లీట్ అవ్వాల్సిందే ఎవరైనా సరే. సో బిర్యానీ టేస్ట్ చేద్దాం. ఎక్కడికి వెళ్ళినా బిర్యానీ కావాలి కదా మనకి. మటన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఇది మటన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఎస్, సార్ బిర్యానీస్ అంటే అన్నీ ఉంటాయా సార్ ఇక్కడ? అవునండి, మన దగ్గర అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీస్ ఉంటాయి. మటన్, చికెన్ దమ్ బిర్యానీ, ఓకే, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ అన్నీ ఉంటాయి. ప్రాన్స్ బిర్యానీ,
ఫిష్ బిర్యానీ, సో అన్ని రకాల బిర్యానీస్, అన్ని రకాల రోటీస్, నాన్స్, తందూరి ఐటమ్స్, చైనీస్ ఐటమ్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి. అవి ఏంటంటే రెగ్యులర్గా ఉంటాయి కానీ అవి బాగుంటాయి. మనం ఇంకా ఏంటంటే గీ కానీ ఇవి కానీ కూడా ప్రత్యేకించి ఫార్మర్స్ దగ్గర నుంచి ఉండే మన అవి కూడా మీరు గీ కూడా ఎందుకంటే మనకి ఇక్కడ ప్యాకెట్ లో చాలా మంది వస్తాయి కంపెనీ బ్రాండెడ్ గీస్ అని వస్తాయి కానీ అది 100% ప్యూర్ ఎంతవరకు ఉంటాయి అనేది చెప్పలేం, వాళ్ళని అనడం కాదు కానీ. కాకుండా ఇప్పుడు ఏ గీ అయినా పర్లేదని వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, మేము కూడా చాలా చూసాము. సో ఏంటంటే మనకి గీ ఇంట్లోకి బయట రెస్టారెంట్ కి ఫ్లేవర్ ఎక్కడ డిఫరెన్స్ వస్తాయి అంటే ఈ చిన్న వాటి దగ్గరే. సో అందుకే ఈ ప్యూర్ గీ ప్రత్యేకించి దీనికోసం తెప్పించడం. ఈవెన్ కాజు కూడా మనం జీడిపప్పు ఇవి కూడా ఏం చేస్తామంటే ప్రత్యేకించి కాజులో 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఫ్యాక్టరీ మేడ్ ఉంటుంది అంటే బాయిల్ చేసి జీడిపప్పుని తీస్తారు, ఇంకోటి కాల్చి తీస్తారు. మనం ప్రత్యేకించి కాల్చింది తెప్పిస్తాం అది కూడా. యా బిర్యానీ చాలా టేస్ట్గా ఉందండి. హైదరాబాద్ బిర్యానీ అంటారు కదా ఎక్కడికైనా, హైదరాబాద్ అని. సో హైదరాబాద్ బిర్యానీ లాగా ఫుల్ టేస్ట్ ఉందన్నమాట. ఓకే, మీరు అంటే ఈ ఫుడ్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నారు? నాకు ఎప్పటి నుంచో ఈ ఫుడ్ అథెంటిక్గా ఇలా ఇవ్వాలి అంటే నేను ఇంట్లో నుంచి ఒక 10 to 15 years ఇంటికి దూరంగా స్పెండ్ చేశాను అనమాట. అప్పుడు మా మమ్మీ ఫుడ్ కానీ ఇట్లా హోమ్ మేడ్ టేస్ట్ కానీ చాలా మిస్ అయ్యాను అనమాట. సో అలా నాలా చాలా మంది మిస్ అవుతూ ఉంటారు కదా, అది ప్రత్యేకించి మనం దాన్ని సో ఒకసారి వచ్చి ఏదైనా కెరియర్ దాని మీద కానీ పర్టికులర్ రీజన్స్ మీద కూడా ఇంకా వెళ్ళలేరు, వాళ్ళ లైఫ్ లో బిజీ అయిపోయో లేదంటే. సో అలాంటి వాళ్ళకి ఫుడ్ అనేది మేజర్ థింగ్. సో వాళ్ళకి ఆ హోమ్ టేస్ట్ ఇవ్వాలి. మనం ఎంత ఇది కష్టపడినా ఏం చేసినా ఫుడ్ కోసమే అంటారు కూడా పెద్దోళ్ళ నుంచి కూడా. సో నిజంగా ఇలాంటి మంచి ఫుడ్ ని మా అందరికి ఇస్తున్నారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం రెస్టారెంట్ పెట్టామా లేకపోతే వండామా చేసామా అన్నట్టే ఉంటున్నాయి కానీ బయట ఏదైనా సరే. సో ఇట్లాగా మీరే ఓన్ గా వెళ్ళి అన్ని నెయ్యి కానించి సో పొడులు కానించి సో స్పైసెస్ ఏమున్నాయి అన్ని మీరే చూసుకుంటున్నారు. సో దీనికి ఎంత ప్రాసెస్ చేస్తున్నారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను ఒక క్లయింట్ గా చెప్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇక్కడ ఈ రెస్టారెంట్ లో వచ్చేసి మరి మోక్టైల్స్ కూడా ఉన్నాయి అనమాట. సో అవి కూడా ఒకసారి టేస్ట్ చేద్దాం. అన్ని మోక్టైల్స్ ప్రతి దగ్గర ఉంటాయండి. ఇది స్పైసీ గోవా అని చెప్పి ప్రత్యేకించి మన దగ్గర ఉంటుంది. ఓకే, ఇది ట్రై చేయండి. ఓకే, గోవా స్ట్రా లేకుండా అలాగే సిప్ చేయండి. సో చూసారు కదా దీని చుట్టూ కారం వేసారు, ఇలాగే సిప్ చేయాలంట. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. స్పూన్ తో ట్రై చేయండి. ఓకే, స్పూన్ ఇచ్చారు నా కోసం, థ్యాంక్ యూ అండి. సూపర్ ఉందండి, టేస్ట్ నిజంగా బాగుంది. జ్యూస్ లాగా ఉంది. గోవా ఆ జాంకాయ లోపటి దాంతోనే అది చేస్తారండి. దీంట్లోనే అది అవును, దాంట్లోనే ఉంచాం. అది తాగి అది బైట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే, భలే ఉందండి ఇది. లైక్ మనం కట్ చేసి ఉప్పు కారం వేసి ఒక టేస్ట్ వస్తుంది కదా, ఆ టేస్ట్ కూడా దీంట్లో తెలుస్తుంది. సో గోవా ఇది లోపల పండు ఉంది కదా, సో ఆ టేస్ట్ ఉందన్నమాట. సో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా థ్యాంక్ యూ సార్, భలే ఉంది. ఫస్ట్ టైం నేను ఇది తీసుకోవడం, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఇలాంటి ఫుడ్ మీరు అందిస్తున్నందుకు మా లాంటి వాళ్ళకి మరి ఎక్కడెక్కడో వచ్చి మరి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు, ఇక్కడే ఉంటున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అంటే మీరు ఫేస్ చేశారు కాబట్టి మంచి ఫుడ్ అందించాలనే మీకు ఇలాంటి ఐడియా వచ్చింది. సో దానికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, సో ఈ రెస్టారెంట్ లో మనకి అన్ని ఫుడ్స్ అంటే అన్ని రకాలన్నమాట. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, కడప. సో ఎవరెవరైతే సో మాకు ఈ టేస్ట్ మిస్ అవుతుంది, ఇక్కడ దొరకట్లేదు అని చాలా మంది అనుకుంటా ఉంటారు కదా. సో ఒకసారి ఈ రెస్టారెంట్కి వచ్చి టేస్ట్ చేయండి ఫుడ్. నాకైతే చాలా నచ్చిందండి. ఇదే మేము పెడతాము, ఇక్కడ అలాంటి ఏమి ఉండవండి. సో మనకి ఏదైతే ఇష్టం ఉందో అదే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట.
సో చూసారు కదా, ఇది ఇవాళ ఫుడ్ బ్లాగ్. సో ఇది వచ్చేసి మనకి హైదరాబాద్లో బంజారా హిల్స్ అరోరా కాలనీలో ఉందన్నమాట, రోడ్ నెంబర్ 2లో. సో ఒకసారి వచ్చి మీరు కూడా టేస్ట్ చేయండి. ఫుడ్ అయితే చాలా చాలా బాగుందన్నమాట.